వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల కోసం శ్రీరాముణ్ణి వదులుకోవాలా? ఆమ్ ఆద్మీ పార్టీ ఒత్తిడిని పక్కన పెట్టి భక్తికే ప్రాధాన్యత ఇచ్చిన హర్భజన్ సింగ్ కి నిజంగా కూడా అందరి తరపు నుంచి అభినందనలు. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ పార్టీలో ఉన్నంత కాలం ఆయన తన ఇష్టానుసారంగా రామ మందిరానికి వెళ్ళలేని పరిస్థితి ఉండేదని తెలుస్తోంది. అప్పట్లో ఆయన ఇచ్చిన మీడియా స్టేట్మెంట్స్ వింటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూ రామ మందిరానికి వెళ్లడంపై ఆయనపై ఎంత ఒత్తిడి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. నా పార్టీ ఈ వేడుకను బహిష్కరించి ఉండవచ్చు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే నాకు భగవంతుడిపై నమ్మకం ఉంది అని. కానీ ఇప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. హర్భజన్ సింగ్ పూర్తి స్వతంత్రులయ్యారు. స్వర్ణ దేవాలయాన్ని ఎంతో భక్తితో దర్శించుకుంటారో అంతే గర్వంగా రామ మందిరానికి కూడా వెళ్తారు. పార్టీ కంటే దైవానికి ఆయన పెద్దపీట వేశారు. భగవంతుడి విషయంలో రాజకీయం చేసిన వారు ఎవరైనా ఇబ్బంది పడక తప్పదు. కేజ్రీవాల్ తీరును విమర్శిస్తూ అంతటా ఈ చర్చ ఊపందుకుంటుంది. ఏదేమైనా దేవుణ్ణి విమర్శించి ఆకాశం మీద ఉమ్మితే ఏమైద్రా, మన మీదే పడుతుంది. తెలుసుకోండి ఫస్ట్ దేవుణ్ణి విమర్శించేటోళ్ళంతా. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.